భలే చూసావా, ఇంకా వసంత సేనకు నా మీద మోహం పోలేదు. పురుషోత్తముని చంపేసి నన్ను చోళ సింహాసనం ఎక్కిద్దామని చూస్తోంది. నేనంటే ఎంత మోజుదానికి. అలా అయితే అస్తమానం నీ హృదయపీఠంలోనే ఉంటాను, మీ వసంత సేన. అక్షయ, తక్షణం మా అంగీకారం వసంత సేనకు అందించు. తగిన సిబ్బందితో నేను బయలుదేరి వస్తాను. చిత్తం. ఇంతకు వసంతసేన ఉత్తరంలో ఏమని రాసింది? చోళరాజ్యాన్ని ఆక్రమించడానికి ఉగ్రసేనుని వెంటనే రావాల్సిందిగా కోరింది. అలాగా? అవును. సమాధానంతో అతని దూత త్వరలోనే రావచ్చు. మనం జాగ్రత్తగా ఉత్తర దిక్కున కాచి ఉండాలి. బయలుదేరండి. మహామంత్రి ఎవడో గుర్రం మీద వస్తున్నాడు. ఎవరు నువ్వు? నేనే. ఎక్కడ పెడుతున్నావు? వెళ్లాల్సిన తోటికే. ప్రియా వసంతసేన, అక్షయుణ్ణి పంపుతున్నాను. ఇతడు నీకు సహకారిగా ఉంటాడు. నేను త్వరలోనే తగిన సిబ్బందితో వస్తున్నాను. చోళరాజ్యం ఏమిటి, స్వర్గసీమే మనది. ఉగ్రసేనుడు ద్రోహం. ఇక ఆలసించే లాభం లేదు. ఆ వంచకిని హతమార్చాల్సిందే. తొందరపడుతున్నారు. వసంతసేనను చంపలేక కాదు నేను ఇన్నాళ్ళు ఊరుకున్నది. దాన్ని చంపితే దాని కుట్రలు ప్రపంచానికి వెల్లడి కావు. మహారాజు ఆ మైకు నుంచి మేలుకోరు. మహారాణి విజయాంబల మీద ఆ హత్యా నేరం రావచ్చు. ఆలోచించండి. మరేంటి మార్గం? కుట్రను కుట్రతోనే కూల్చివేయాలి. రండి చెప్తాను. మహారాజా, ఈయన పిచ్చికి పేరు మోగిన వచ్చుట. అయితే సేన మందిరానికి తీసుకుపో. వసంతుడు పిచ్చి కుదురుస్తాడేమో. చెప్తాం. అమ్మా, మహారాజా వారు పంపారు. పిచ్చి కుదర్చడంలో ఈయన పెట్టింది పేరుట. ఎవరది? మహారాణి, నేను గొప్ప రాజవైద్యుని. నా పేరు ఉగ్రసేనతో. నువ్వు వెళ్ళు. నీ పేరేనా అక్షయ? అవును మహారాణి. భేష్, భలే ఒడుపుగా బుట్టలో వేశావు మహారాజు. మీ ఆసరా ఉండాలి గాని నరమానవుడి తరమా నా నిజస్వరూపం తెలుసుకోవడం. సరే, కడమ విషయాలన్నీ నేను చూసుకుంటాను. నువ్వు ఇలాగే నగరిలో రాజవైద్యులా నటిస్తుంది. నటన చెప్పాలా నాకు? ఏ వైద్యురా, మందు మాకని ఎందుకురా నా ప్రాణాలు తీస్తావు? అదే వీలుగా అందే ఎంత పాటు పడ్డా. ఏమిటి, నా ప్రాణాలు తీస్తామా? భగవంతుని దయవల్ల మీ ఆయుస్సు
మీ ఆయుస్సుతో పాటు మీ వ్యాధి, మీ వ్యాధితో పాటు నా ఉద్యోగం చిరకాలం వర్ధిల్లాలని ఆ యముణ్ణి ఎంతో ప్రార్థిస్తున్నాను. అయితే యముడికి వాగలేమిట్రా? దున్నపోతు. అందుకే పాపుల్ని తీసుకెళ్ళడానికి రావటంలో ఆలస్యం అవుతుంది. ఎందుకంటే దున్నపోతు మీద రావాలి కదా. సందేహం లేదు. వైద్యుల వారు పాపం మిమ్మల్ని చూస్తే చాలా చాలేస్తుంది. ఎందుకు? ఎంత క్షణికం మీ జీవితం. ఇదిగో కొత్త వైద్యులు. మరి నేను తప్పుకోవాలి. ఎవతురా కొత్త వైద్యుడు అయితే కొత్తగా ఏం తెలిసినాయి నీకు? ఔషధం లేకుండా వ్యాధుల్ని అట్టే పోగొడతాను. మరి ఇచ్చే అసలైన వైద్యుడు అన్నమాట. సందేహం లేదు. పాల వైద్యురా, అయ్యా పట్టవయ్యా దారి. ఇక్కడ వసంత 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 ఉండవయ్యా. వసంత వసంత వీరసింహ, ఒకవేళ అకస్మాత్తుగా బయలుదేరవలసి వస్తుందేమో. సిబ్బంది సిద్ధమేనా? చెప్తాం. చూడు, ఈ ఉత్తరం అక్షయునికి అందచేయి. జాగ్రత్త. అమ్మా, అక్షయుడి గారికి ఓ జాబు ఇలాతే. ఉగ్రసేనుడు సిబ్బందితో వచ్చాడు. అందరూ సన్యాసి వేషాలతో వచ్చారట. ఏమిటి అక్షయ? ఏం లేదు, సాధువుల వేషాలతో సామ్రాజ్యాల్ని కూలదోశారు చాలా మంది. అవును, కానీ వాళ్లకు స్వాగతం ఎలా ఇద్దామా అని. ఆ పని బాగా ఆలోచించి చేయాలి. ఏమిటి ఆలోచించేది? ఆ పని చిటికలో చేసేస్తాను. మహారాజా పురుషోత్తమ, ఈ ప్రపంచమంతా మిథ్య, ఓ మాయా నాటకం. మరుక్షణంలో ఏం జరుగుతుందో మానవ మాతృలకు ఏం తెలుస్తుంది? స్వామి, త్రికాలజ్ఞులు తమ బోటి మహానుభావులకు తెలియనిదేమున్నది? ఓ మహారాణీయ, సుమంగళీ భవ. మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. బాబు, స్వాముల వారికి నమస్కరించు. దీర్ఘాయుష్మాన్ భవ. చిరంజీవి, బాగా చదువుకుంటున్నావా? ఓ, నాకు మంచి మంచి పద్యాలు కూడా వచ్చు. ఎడమ గట్టి పెంచి కషాయము ధరించి సగము కళ్ళు మూసి సైగ చేసి సుందరాంగి వంక చూపులు విసరడు దొంగస్వామి పూలరంగస్వామి. వసంత, వెకట వీడిని అవతల తీసుకెళ్ళి. ఈశ్వర విలాసం. పురుషోత్తమ, సర్వేశ్వరుణ్ణి సాక్షాత్కారం చేసుకుని చెబుతున్నాను. సమయానికి మమ్మ భగవంతుడిచ్చటికి తీసుకొచ్చాడు కాబట్టి మీకు అప్రియమైన సత్యం చెప్పటం మాకు ధర్మం. మీకు ఒక పెద్ద అవాంతరం రానుంది. ప్రాణాపాయం కలిగే సూచనలున్నాయి. అది త్వరలోనే. స్వామి, తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. ఇప్పటి నుండి రేపు ఉదయం వరకు మీ రాణి గారు మీ నుండి విడిగా నుండి ఒక వ్రతం అనుష్ఠించాలి. నారాయణ నారాయణ. అమ్మో, మహారాజును విడిచి ఒక్క క్షణం ఉండటమే నా వల్ల కాదు స్వామి. మహారాజును కాపాడాలంటే మా ఉపదేశం పాటించండి. మహారాణి, మా మాటలోని అంతరార్థం గ్రహించండి. భగవంతుడు మిమ్ము రక్షించుగాక. ఏమి రాణి? చిత్తం మహాత్మా, తమ ఆజ్ఞ. నారాయణ.
మా మనసుకు శరీరానికి విశ్రాంతి అవసరం. ఏర్పాటు చేయిస్తాం. ఏకాంతంగా భగవద్ధ్యానానికి ఓ మందిరం చాలు. చిత్తం. నారాయణ నారాయణ. సాధువుల వేషంలో శత్రు సైన్యం. పదండి, ఆలసించితే చోళవంశం ధూళిపాలవుతుంది. మనోహర, తొందరపడు. ఇరుపక్షాల బలాబలాలు ఎంచి చూడు. అలాగని మహాసామ్రాజ్యాన్ని మంటగలుగుతామా? లేదు. రాజప్రియుణ్ణి పాండ్యదేశం పంపుదాం. దండురాగాని ధర్మయుద్ధం సాగిద్దాం. అవును యువరాజా, మీరు వెంటనే వెళ్ళండి. అక్కడ అప్రమత్తులే ఉండండి. పద మనోహర. రాజప్రియ, నువ్వు బయటికి.